అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కొబ్బరి పాలతో చికెన్ కర్రీ. జనరల్‌గా కొబ్బరి పాలతో కొబ్బరన్నం చేస్తాను గానీ, నేను కొబ్బరి పాలను యూజ్ చేసి చికెన్ కర్రీ ట్రై చేశాను. కర్రీ టేస్ట్ అయితే చాలా సూపర్‌గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా చికెన్‌ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈ మ్యారినేషన్‌కి కావాల్సిన పదార్థాలు: పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, కారం నేను 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేశాను. మీరు మీకు రుచికి సరిపడా యూజ్ చేయొచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చిమిర్చి చీలికలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర పుదీనా తరుగు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి మిస్ అయ్యిందంటే ఇక్కడ మ్యారినేషన్లో కొద్దిగా కొబ్బరి పాలు అనేది కూడా యూస్ చేయాలి. కొబ్బరి పాలు అనేది ఎలా చేశానంటే ముందుగా మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసుకున్న దాన్ని స్ట్రైనర్లో వేసి బాగా స్ట్రైన్ చేసుకుంటే అప్పుడు చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి. దాన్ని యూస్ చేశాను. ఈ కర్రీకి చిక్కని కొబ్బరి పాలు మాత్రమే యూస్ చేయాలి. చికెన్ కర్రీకి కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కర్రీ టేస్టీగా ఉంటుంది. చికెన్ని మసాలాలన్నీ కలిపి మినిమం 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. నేను ఫ్రిడ్జ్‌లో 1 అవర్ పెట్టాను. మీరు బయట పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఇక్కడ చికెన్ కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, అలాగే ఎండుమిర్చి, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా దూరగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి కలిపి పెట్టుకున్న చికెన్ అంతటిని ఇక్కడ వేసి కలుపుకోవాలి. ఈ కర్రీకి చికెన్ కొబ్బరి పాలు మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడే చికెన్ కర్రీకి కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టుకున్న తర్వాత చికెన్‌లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూసారు కదా! ఇక్కడ వాటర్ అంతా రిలీజ్ అయింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మళ్ళీ మూత పెట్టుకుంటే ఇలా వాటర్ అంతా ఇంకిపోతుంది. చికెన్‌లో వాటర్ అన్నీ ఇంకిపోయాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి పాలంతా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే చికెన్ బాగా మెత్తబడి ఉడుకుతుంది. ఉడికిన తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం కారం, ఉప్పు సరిపోలేదు. దాన్ని మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టుకున్నా. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే రుచికరమైన కొబ్బరి పాలతో చేసిన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. దీన్ని వేడన్నంలో కానీ, బగారా రైస్‌తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.